నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాయ్ రాజా కాయ్, 100 పెట్టండి 1000 గెలుచుకోండి. ఒకప్పుడు ఎక్కడో సందుగుందుల్లో గుట్టుగా సాగిపోయే ఈ బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్ల ద్వారానే కాకుండా మొబైల్ యాప్ల రూపంలో కూడా అమాయకుల జేబులు కొడుతూ ఉన్నాయి. పందెల మోజులో పడి కొందరు కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటుంటే, నష్టపోయిన మరికొందరు యువకులు మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఈ తరహా మోసాలు కలవరపెడుతూ ఉన్నాయి. ఇంటర్నెట్ వాడే వారిలో 40% మంది ఆన్లైన్ జూదం ఆడుతున్నట్లు చెబుతూ ఉన్నాయి లెక్కలు. కరోనా కాలంలో ఆన్లైన్ గేమింగ్ ఆడేవారి సంఖ్య పెరిగింది. ఇక్కడి వరకు అంతానే బాగానే ఉన్న గేమింగ్ ముసుగులో ఆన్లైన్ కంపెనీలు బెట్టింగ్ కల్చర్ ను పెంచి పోషిస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మొబైల్ పుణ్యమా అని ఈ జూదా సంస్కృతి మరింత విస్తృతమవుతుందని అంటూ ఉన్నారు. మన దేశంలో ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో 30 లక్షలకు పైగా యాప్స్ లు ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ఏకంగా 4,44,226 ఉన్నాయి. ఈ గేమింగ్ యాప్స్ లో భారత్ లో అభివృద్ధి చేసిన యాప్ల సంఖ్య 19,632. 2018 నాటికి భారత్ లో ఆన్లైన్ గేమ్స్ ఆడేవారి సంఖ్య 26.90 కోట్లుగా ఉంది. 2020కి ఈ సంఖ్య 36.50 కోట్లకు పెరిగింది. 2022 నాటికి దేశంలో ఆన్లైన్ గేమ్స్ ఆడేవారి సంఖ్య 51 కోట్లకు చేరింది. మన దేశంలో 2021 నాటికి 400కు పైగా గేమింగ్ కంపెనీలు పనిచేస్తున్నట్లు చెబుతున్నాయి లెక్కలు. అయితే ఈ బెట్టింగ్ యాప్ల పేరుతో ప్రజలను మోసం చేసేవారు ఒక ఎత్తు అయితే, వాటిని ప్రమోట్ చేసి డబ్బు సంపాదించేవారు మరికొంతమంది. గత కొద్ది ఏళ్లుగా ఎక్కడ చూసినా ఆన్లైన్ గేమ్స్ కి సంబంధించిన ప్రకటనలే కనపడిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వీడియోలు పెడుతూ ఫేమస్ అయిన వారు డబ్బు కోసం కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తూ అమాయకపు యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. అయితే కొద్ది కాలంగా ఇలాంటి వారి ఆటలను ట్విట్టర్ ద్వారా అరికడుతూ ఉన్నారు. ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్. ఈ క్రమంలోనే తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తూ లోకల్ బాయ్ గా, ఫిషర్మెన్ గా పాపులర్ అయిన నాని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియోను సజ్జనార్ షేర్ చేశారు. తనకున్న ఫాలోయింగ్ ను సొమ్ము చేసుకునేందుకు అతను ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడు. ఆ వీడియోను సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు ఆపండి అంటూ సూచించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లమని మేం ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉండకండి, చట్ట ప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తించుకోండి అంటూ ఆయన హెచ్చరించారు. దీని తర్వాత సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో లోకల్ బాయ్ నాని తన స్వంత ప్రయోజనాల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించి తనను అరెస్ట్ కూడా చేశారు. లోకల్ బాయ్ నాని ప్రమోషన్లపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు అందగా విచారణ చేపట్టి చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు. నానిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. అయితే విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్న కొంతమంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నట్లు తేలింది. ఇప్పటికే చాలా మంది యువకులు ఈ బెట్టింగ్ యాప్లలో నష్టపోయి సూసైడ్స్ కూడా చేసుకున్న ఘటనలు ఉన్నాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని గుర్తించేందుకు స్పెషల్ టీం ఒకటి రంగంలోకి దిగింది. ఎవరెవరు ఇప్పటి వరకు ప్రమోట్ చేశారు అనే వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. ఎవరైనా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొనేటట్లు చేసే విధంగా ఎవరైనా వీడియోలు ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి బెట్టింగ్ యాప్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటే కొన్ని చిట్కాలు. మంచి అలవాట్లు, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలి. ఆలస్యం అయినా సత్ఫలితాలు సాధ్యమవుతాయని విశ్వసించాలి. సులభ ఆదాయ మార్గం వైపు మొగ్గు చూపకుండా తమకు తామే నియంత్రించుకోవాలి. బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా ప్రమాదకరంగా ఆన్లైన్ గేమింగ్ లేదా బెట్టింగ్లకు అలవాటు పడడం గుర్తిస్తే పెద్దలకు సమాచారం అందించాలి. అవసరమైతే కౌన్సిలింగ్ కూడా ఇప్పించాలి. బెట్టింగ్లను ప్రోత్సహించినట్లు ఎవరైనా మాట్లాడినా, ఫోన్లు, మెసేజ్లు, కాల్స్ కూడా వచ్చినా పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి.